గ్రూప్ అధినేత క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయిన గుమ్మి రామరెడ్డి క్రెడై తెలంగాణ ప్రప్రథమ అధ్యక్షుడనే సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయన 4 ఏళ్లు అధ్యక్షుడి హోదాలో 2 ఏళ్ల చైర్మన్ హోదాలో ఆయన క్రెడై తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేశారు. మరి గండిపేట సవాయ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన క్రెడై తెలంగాణ చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో పేరున అందరికీ నమస్కారం. ఇంత హాల్లో ఎంత ఫుల్ అయిపోయింది. నేనైతే ఒక 150-200 మంది వస్తారు అనుకున్నాను. ఐ థింక్ నౌ ఇట్స్ హాల్ ఈజ్ ఫుల్. ఐ థింక్ 400 మెంబర్స్ వచ్చినట్టు. దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ క్రెడై తెలంగాణ. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి చూస్తుంటే ఎంతమంది వచ్చారంటే రియల్లీ సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ ఆఫ్. ఐ థింక్ అందరం. సో వెన్ వి 2015లో క్రెడై తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు 4 చాప్టర్స్ ఉండే. అది 11 వరకు తీసుకెళ్ళాము. మురళన్న వచ్చి దాన్ని 15కి తీసుకెళ్లారు. నౌ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే క్రెడై తెలంగాణకి ఆఫీస్ ఆల్సో ఓన్ ఆఫీస్ ఉంది. వెరీ వెరీ అంటే బ్యూటిఫుల్ ఆఫీస్. క్రెడై హైదరాబాద్కి ఉందంటే అంతా ధనికులు ఉన్నారు కాబట్టి క్రెడై హైదరాబాద్లో అంత బ్రహ్మాండంగా ఉంది. బట్ క్రెడై తెలంగాణ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అంత పేద జిల్లాలు. బట్ you made it. Really hats off to Murali Krishna Reddy garu and team. As always tell, eppudu cheppede Kredai Telangana has given me a big strength. So becoming a national leader from Telangana ante మీ అందరి సహకారం వల్లనే. సో ఇట్ మేడ్ ఏ డిఫరెన్స్ ఎక్కడంటే మేజర్లీ వాట్ ఈజ్ క్రెడై తెలంగాణ అనేది నాట్కాన్ 2019 ఇజ్రాయిల్లో చేయడం అనేది. ఇజ్రాయిల్కి మళ్ళీ తెలిసి మనము భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇజ్రాయిల్కి పోయే అవకాశం కూడా లేదనుకుంటున్నాను. సో ఆ ఈవెంట్ గ్రేట్లీ సక్సెస్ఫుల్ కావడానికి అంతా మన రామచంద్రారెడ్డి గారు వాజ్ విత్ మీ. దెన్ యూత్ జగన్, సంకీర్త్, ఇక అంటే జాయ్, ఐ మీన్ ఆల్ యూత్, ఐ కాంట్ టేక్ ఎవ్రీ నేమ్ హియర్. బట్ వీళ్ళందరి సహకారంతో ఆ ఈవెంట్ సక్సెస్ కావడం వల్ల వాట్ ఈజ్ క్రెడై తెలంగాణ అని వచ్చింది. ప్రేమ్ ఎవరు చెప్పాడు, हम तेलंगाना से आए అనగానే స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారంట ఆయనకు ఇజ్రాయిల్లో. సో దట్ వాజ్ ది ఐ మీన్ ఈవెన్ టుడే ఆల్సో దే టాక్ అబౌట్ ఇజ్రాయిల్ ద బెస్ట్ ఎవర్ నాట్కాన్ అని ఈరోజు కూడా చెప్తారు. డబ్బులు స్పాన్సర్షిప్ తక్కువ ఉన్నా కానీ డబ్బులు మిగిల్చింది అదే బెస్ట్ నాట్కాన్. ఈవెన్ ఫైనాన్షియల్లీ కూడా దట్ ద బెస్ట్ నాట్కాన్. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ సో దట్ వీ మేడ్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్. దాంతో నాకు కూడా కొంచెం పేరు వచ్చింది. అది మీ అందరి సహకారం వల్ల. సో టుడే ఐఎమ్ హియర్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ టు మీ. సో నౌ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టీమ్, సో ఇందిరా ఆయన గురించి ఇప్పుడే విన్నారు. సుభాషితాలు ఎన్ని చెప్పాడు. హీఈస్ ఎ గ్రేట్ లర్నర్. ఆల్వేస్ లిజన్స్ అండ్ రీడ్స్ అండ్ ఈ ఇంప్లిమెంట్స్. సో నేను వారు కలిసి ఒక ఆర్గనైజేషన్ గ్రోత్ గురించి అంటే వీ టుక్ ద ట్రైనింగ్ ఫర్ ఎ ఇయర్. ఆయన ఐ మీన్ ఫస్ట్ ఈ టుక్ ద ట్రైనింగ్, దెన్ వీ ఆల్సో బాంబేకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళము. ట్రూలీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్. అంటే ఇంప్లిమెంటేషన్ ఐ హావ్ సీన్ ఇన్ సో వెరీ వెల్. ఆల్వేస్ ఆయనకు బిజినెస్ ఫస్ట్. క్రెడై తెలంగాణ ఫార్మేషన్ అప్పటి నుంచి ఆఫీస్ బేరర్గా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన పని చేసిన దాఖలాలు లేవు. ఐ యూస్ టు టెల్ హిమ్, మేము ఎట్లయినా రామచంద్రారెడ్డి గారు నేను ఎప్పుడు తిరుగుతూనే చేస్తూనే ఉండేది. బాబు నువ్వన్నా చేసుకో, మేము మా బిజినెస్ ఎట్లయినా పోయినాయి, నువ్వన్నా చేసుకోరా అని ఆయనకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండేది. బట్ దిస్ టైమ్ హీ ప్రామిస్డ్ మీ, నో అన్న ఐ విల్ గివ్ ద టైమ్ అన్నాడు. డెఫినెట్గా చేస్తాడు. చేయకుంటే చేపిద్దాం, డెఫినెట్ చేస్తాడు. ఈజ్ విజన్ ఈజ్ దేర్, డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు డూ. అలాగే ఎస్ఎంఆర్ గారు కూడా. సో వెన్ వీ హ్యాడ్ ఎ టాక్, ఎస్ఎంఆర్ గారితో చెప్ప, మీరు టైం ఎక్కడ ఇస్తారు, అక్కడ నేను క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ అవుతాను, మీరు ఇక్కడ ప్రెసిడెంట్ అవుతారు, మరి క్రెడై తెలంగాణలో మీరు స్ట్రెంత్ కావాలంటే రామరెడ్డి డెఫినెట్గా టైం ఇస్తాను. నేను పృథ్వీకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను బిజినెస్, ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో అందరి ముందల వీళ్ళిద్దరు కమిట్మెంట్ తీసుకుంటున్నాను. సో మీరు అందరు సాక్ష్యం, వీళ్ళిద్దరు కమిట్ చేశారు. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ స్ట్రెంగ్త్. అన్లెస్ క్రెడై తెలంగాణ మన ఓన్ స్టేట్ లేకుంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ ఈజీ. అగైన్ అక్కడ డైనమిక్ జగన్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు బీ టేకింగ్ ద చార్జ్ ఆఫ్ క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్. సో ఐఎమ్ really overwhelming when I really take the charge as the president of Credai National. So I mean again Indira gurinchi maatladante
the knowledge what he has, if you are really focusing and giving the knowledge to the city chapters ఇస్తుంటే మాత్రము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్మాల్ టిప్స్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. యాజ్ యూ టోల్డ్, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మనం ఒక్క సలహా ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అంటే రియల్లీ అంటే అది అవసరం కూడా, స్మాల్ చాప్టర్కి చాలా అవసరం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ సేవింగ్ ఎలా చేయొచ్చు, మనము సేల్స్లో ఎలా చేయొచ్చు, అంటే క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు వితౌట్ స్పెండింగ్ మోర్ మనీ. హౌ కెన్ బి క్వాలిటీ ఎలా చేయగలుగుతాము, బ్రాండ్ బిల్డింగ్ ఎలా చేయొచ్చు, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ విత్ యూ. సో దానికి ఒక మోడల్ క్రియేట్ చేసేసి డెఫినెట్గా యూ బోత్ ఆర్ గోయింగ్ టు ట్రావెల్ యాజ్ రమణ టోల్డ్. సో యూ బోత్ ఆర్ గోయింగ్ టు ట్రావెల్ అక్రాస్ ది సిటీస్. కాబట్టి నౌ నెక్స్ట్ 2 years ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ వైబ్రెంట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇందాక ఇందిరా చెప్పినట్టు మనము మీటింగ్స్కి అటెండ్ అవుతుంటే ఎంతో నాలెడ్జ్ వస్తుంది. మీరు నాట్కాన్ అనేది చాలామంది ఇంకా యూజ్ చేసుకోవట్లేదు. ఎవరైతే నాట్కాన్ గురించి తెలిసి, సపోజ్ వరంగల్ ఉందనుకోండి, వరంగల్ 40 మంది వచ్చారు లాస్ట్ టైం ఇజ్రాయెల్కి. ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్, సార్ మీది ఎప్పుడు వస్తుంది, మీ అప్పుడు మేము 100 మంది వస్తాము, 150 మంది వస్తుంటారు. అంటే నేను ఏమంటే అక్కడికి వచ్చినందుకు ఎంతో నాలెడ్జ్ దొరుకుతుంది. శేఖర్ అన్న చెప్తుంటాడు, వైజాగ్లో ఒక బిల్డర్ ఉన్నాడు ఎంఈవి సత్యనారాయణ అని, ఆయన ఎవ్రీ మీటింగ్లో చెప్తుంటాడు జస్ట్ బికాజ్ ఆఫ్ క్రెడై ఈజ్ అంటే బిగ్ డెవలపర్ అయిపోయాడు. ఎందుకంటే విదేశాలకు వచ్చి నాట్కాన్స్ అటెండ్ అయ్యి హై రైజ్ బిల్డింగ్ చూసేసి వైజాగ్లో ద బిగ్గెస్ట్ డెవలపర్ ఎవరంటే ఎంఈవి సత్యనారాయణ. సో జస్ట్ బికాజ్ ఆఫ్ క్రెడై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, బికాజ్ ఆఫ్ నాట్కాన్స్. ఒకప్పుడు నాట్కాన్స్ కోసము ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు నన్ను ఎన్ని బాధలు పెట్టారు శ్రీకాంత్ తెలుసు. ఎల్బీ నగర్ పోయి కూర్చొని ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్కరిని పిలిచేది. శేఖర్ నాకు బాధ్యత ఇచ్చాడు, రామరెడ్డి మంది. ఇప్పుడు ఎవ్రీ టైం మనం హైయెస్ట్ ఉండేది. అంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఎవరో నెంబర్స్ యాడ్ చేసేసి వాళ్ళు నెంబర్ 1 వచ్చేది. సో నాట్కాన్ ప్రజెన్స్ కూడా మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే నెంబర్ 1. ఈవెన్ తెలంగాణలో కూడా మనము ఇజ్రాయెల్ కూడా 227 మందిని తీసుకెళ్ళాము. సో ఈ నాట్కాన్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 11th, 12th, 13th సింగపూర్లో నాట్కాన్ ఉన్నది. బ్రహ్మాండమైన స్పీకర్స్ ఉన్నారు. తప్పనిసరిగా మీరు వచ్చేసి ఈ నాట్కాన్ని అటెండ్ అవుతే మాత్రం మంచి నాలెడ్జ్ వస్తుంది. డోంట్ లుక్ ఫర్ ద మనీ. ఏదో మనం డైరెక్ట్ పోతే మనకు 50,000 అయిపోతే ₹1,00,000 అవుతుంది, మన హోటల్లో చూసుకుంటాం. కానీ అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ స్పెండింగ్ ఆన్ ద స్పీకర్స్ కానీ డెఫినెట్గా ఉంటుంది. కొంచెం 30,000-40,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, కానీ మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాము. ఒక పార్టీకి మొన్న ఎవరో చెప్తుండే, ఒక ఎవ్రీ ఈవినింగ్ పార్టీకి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, అది 1-2 వారాలు మీరు పోస్ట్పోన్ చేసుకోండి, అది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. సో దాన్ని ఆ మనీ మీరు నాట్కాన్స్ లాంటి నాలెడ్జ్ గెయినింగ్ ఈవెంట్స్కి స్పెండ్ చేయండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు చేంజ్ యువర్ అంటే థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ఇప్పుడు ఐఐఎం కూడా ఇందిరా అగైన్ న్యూ కోర్స్ స్టార్టెడ్, ఐఐఎం బెంగళూరు స్టార్ట్ చేశారు. ఎవరైనా, నేను కూడా అటెండ్ అయ్యాను. ఇట్స్ గోయింగ్ టు గివ్ బిగ్ నాలెడ్జ్. సో అది కూడా అటెండ్ అవి మీరు యూ కెన్ యూటిలైజ్ దట్ ఆల్సో. తర్వాత ఇందిరా అగైన్ మనము బాగా ఫ్లాగ్షిప్ ఈవెంట్ 2 years నుంచి జరగలేదు. సో ఐ బ్లేమ్ యూ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, బట్ క్రియేట్ అవార్డ్స్ చేయలేదు. ఐ థింక్ క్రియేట్ అవార్డ్స్ అండ్ స్టేట్ కాన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఐ థింక్ ఈజ్ ప్లానింగ్ ఇన్ November. సో అందరూ వచ్చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటాను. సో I don't want to take much time. It's Shekhar Anna's time. Thank you all. Again, I'm all the very best to new team, and congratulations to the new team and old team also for performing very well. Thank you.